ఈయన న్యూజిలాండ్లో పుట్టిన కన్నప్పన అని కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? కన్నప్ప అనేది న్యూజిలాండ్లో పుట్టాడన్న ఉద్దేశంతో చేసింది కాదు. ఇక్కడ వికారాబాద్లో చేయొచ్చు, తలకోన ఫారెస్ట్లో కూడా తీయొచ్చు, కాదని ఎవరు అడగరు. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, రైట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం ఒకసారి. విష్ణు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ముఖేష్ ఋషి గారు, బ్రహ్మాజీ గారు, రఘుబాబు గారు, అదుర్సు రఘు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, మధుబాల గారు, ప్రీతి ముకుందన్ గారు, ఇంకా దేవరాజు గారు, ఇంకా ఇంత వందల మంది, ఇంతమంది 10 మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒక అవుట్డోర్ లొకేషన్ చేస్తుంటే జనం ఒత్తిడి తాకిడి ఎలా ఉంటుంది, ఎలా చేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారి విజన్ ప్రకారం అంటే ఒక బ్యూటిఫుల్ విజువల్స్ చూపించాలని న్యూజిలాండ్ ఎంచుకున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి సినిమాకు ఒక షూటింగ్ కంఫర్ట్ ఉంటుంది. డ్యూ టు ఆల్ రెస్పెక్ట్ టు దోస్ ఫిల్మ్స్ అండ్ దోస్ ఫిల్మ్ మేకర్స్, నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను. కృష్ణ గారు తీసిన మ్యాగ్నమ్ ఓపస్ భక్త కన్నప్ప సినిమా బాపు గారు ఎక్కడ తీశారు? నల్లమల్ల అడవుల్లో తీల. పశ్చిమ గోదావరి జిల్లాని బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో ఆ కోయిగూడెం సెట్స్ వేసి తీశారు, అవునండి. తర్వాత అన్నమయ్య సినిమా ఉంది. ఆయన మన కడప, తిరుపతి ప్రాంతం వాడైనా, తాళ్లపాక గ్రామానికి చెందినవాడైనా సినిమా షూటింగ్ కేరళలో చేశారు. ఎందుకంటే షూటింగ్ కంఫర్ట్.